పలు ప్రాంతాల్లో వరుసగా ఎలక్ట్రిక్ వాహనాలు అగ్నికి ఆహుతవుతున్నాయి. దీంతో వీటి భద్రతపై వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. ఈ ఘటనలతో ఈ వాహనాల్ని నడిపేందుకు వెనుకడుగు వేస్తున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లాలో ఇలాంటి ఘటన జరిగింది. మంచిర్యాల పట్టణంలోని చున్నంబట్టి వాడ వద్ద తిరుపతి అనే వ్యక్తి ఇంట్లో అర్ధరాత్రి ఈ బైక్ అకస్మాత్తుగా తగలబడింది. కాంప్లెక్స్ లోని మరో 3 బైకుల్ని పార్కింగ్ చేశారు. రాత్రి నిలిపిన వాహనం నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో పక్కనే ఉన్న మరో స్కూటీ యమహా బైక్ కి మంటలు పట్టుకున్నాయి. అప్రమత్తమైన ఇంటి యజమాని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకునే లోపే వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. ఈ బైక్లు దగ్ధం అవడంతో స్థానికులు భయాందోళనకి గురయ్యారు. పేరు తిరుపతి, చింతపండు వాడలు ఉంటాం. మేము కిరాయకుంటున్నాను. కిరాణా షాపు. రాత్రి 10:30కు షాప్ బంద్ చేసి షట్టర్ వేసిపోయి ఇంట్లో పండుకున్నా. మా ఛార్జింగ్ బైక్ అంటుకొని మిగతా 3 బైకులు కూడా కాలినాయి. అవి మా ఓనరి బైకులో నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. మా ఓనరి కూడా 3 బైకులు కాలిపోయినాయి. నాది ఛార్జింగ్ బైక్ కాలిపోయింది. దాని ఇచ్చేది అంటుకున్నది. ఫైర్ వచ్చింది. ఫైర్ ఇంజన్ వచ్చి ఆర్పేసిల్లు. తర్వాత కరెంట్ వాళ్ళు వచ్చి కరెంట్ తీసేసిల్లు. అప్పటి వరకు మొత్తం బండి మొత్తం కాలిపోయినాయి. 3 బండ్లు మొత్తం కాలిపోయినాయి. రాత్రి మా కింద కిరాణా షాప్లో ఉన్న తిరుపతి అనే వ్యక్తి బ్యాటరీ బండి వల్ల నా యొక్క 2 వెహికల్, మా పైన రెంటుకున్న రామ్మోహన్ గారి ఒక వెహికల్, మొత్తం 3 వెహికల్, తిరుపతి గారితో ఒక 4 వెహికల్ మొత్తం రాత్రి అగ్ని ప్రమాదంలో దగ్ధమైనవి. దీనికి రాత్రి మేము 101కి కాల్ చేయగా ఫైర్ వాళ్ళు వచ్చి ఆ మంటలు ఆపడం జరిగింది. అలాగే మార్నింగ్ పోలీస్ వాళ్ళు కూడా వచ్చి చూసుకోవడం జరిగింది. దీంతోపాటు నాకు ఇంటికి కూడా చాలా ఆస్తి నష్టం జరిగింది. నేను నష్టపరిహారం గురించి ఆలోచిస్తున్నాం. ఈ కారణమైన బ్యాటరీ పనులు దయచేసి ఎవరు కొనొద్దని నా తరపున నేను చెప్పగలుగుతాను.